అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ విధిరాత. కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. నిస్సహాయుడైన రాఘవయ్య గారు వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తున్నారు. పడిన వర్షం కారణంగా పూర్తిగా తడిచిపోయారు. 17 సంవత్సరాలు గల ఒక అబ్బాయి కాలేజ్ నుండి కారులో ఇంటివైపు వెళుతున్నాడు. అతను రాఘవయ్య గారిని చూసి కార్ ఆపి, తాతయ్య గారు, మీరు పూర్తిగా తడిచిపోయారు. మీ ఇల్లు ఎక్కడో చెబితే మిమ్మల్ని అక్కడ దింపేస్తాను అన్నాడు. నాకు ఇల్లు లేదు బాబు, నేను ఈ గుడిసెలో ఉంటాను. వర్షం కారణంగా గుడిసెలో నీళ్లు నిలబడిపోయాయి, అందుకే ఇక్కడ నిలబడ్డాను అన్నారు రాఘవయ్య గారు. ఎవరు బాబు నువ్వు అని అడిగారు రాఘవయ్య గారు. నా పేరు కిషోర్, నేను ఈ పక్క వీధిలోనే ఉంటాను. ఇద్దరం వర్షంలో తడుస్తున్నాం. నా కారులో మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు. బాబు, నాకు ఇల్లు లేదు, కళ్ళు కనపడవు, అందుకే నేను ఇక్కడ గుడిసెలో ఉంటాను. కానీ ఈరోజు వర్షం వల్ల ఇక్కడ నిలబడ్డాను. అయ్యో తాతగారు, మా ఇంటికి వెళదాం పదండి. మీరు బాగా తడిచిపోయారు, ఆరోగ్యం చెడిపోతుంది అన్నాడు కిషోర్. వద్దు బాబు, కాసేపు అయ్యాక వర్షం ఆగిపోతుందిలే, నువ్వు వెళ్ళు అన్నారు రాఘవయ్య గారు. కానీ కిషోర్ మళ్ళీ మళ్ళీ అడగటంతో కాదనలేక తనతో పాటు వెళ్ళారు. కారు దిగగానే కిషోర్ రాఘవయ్య గారి చెయ్యి పట్టుకొని వరండాలోకి తీసుకుని వెళ్ళాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది కిషోర్ తల్లి. అమ్మా, తాతగారు వర్షంలో తడిచిపోయారు, మార్చుకోవడానికి బట్టలు ఇవ్వు, అక్కడ వరండాలో ఉన్నారు అన్నాడు కిషోర్. ఇంతవరకు జరిగిన అవమానం చాలు. కిషోర్ చిన్నపిల్లాడు, ఏదో తెలియక నన్ను తీసుకుని వచ్చాడు. తన అమ్మా నాన్న ఏదన్నా అంటే ఇక తట్టుకునే శక్తి నాకు లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపోవటమే మేలు అనుకుంటూ తన చేతికర్ర సహాయంతో వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయారు. తాతగారు ఎక్కడా అంటూ కిషోర్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. బాబు కిషోర్, ఇక్కడ ఎవరూ లేరు అంటూ లోపలికి వెళ్ళింది వాళ్ళ అమ్మ. ఒక టీ బండి దగ్గర శబ్దం విని అక్కడికి కర్ర సహాయంతో వెళ్ళి కూర్చున్నారు రాఘవయ్య గారు. రాఘవయ్య గారు చలికి తట్టుకోలేక తన సంచిలో ఉన్న చినిగిపోయిన దుప్పటిని తీసి కప్పుకొని కూర్చున్నారు. టీ బండి అతను చలికి వణుకుతున్న రాఘవయ్య గారిని చూసి టీ తాగమని ఇచ్చాడు. రాత్రంతా వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. పెద్దయ్య, వర్షం తగ్గేటట్టు లేదు, ఇక ఇంటికి వెళ్ళు అనుకుంటూ టీ షాప్ బంద్ చేసుకొని వెళ్ళిపోయాడతను. ఇంకా చీకటిలో ఎక్కడికి వెళ్ళలేక అక్కడే పడుకున్నారు రాఘవయ్య గారు. ఎవరో వచ్చి తనని కదిలిచ్చినట్టు అనిపించి నిద్రలేశారు రాఘవయ్య గారు. అమ్మా, తాతయ్య ఇక్కడ ఉన్నాడు అన్నాడు కిషోర్. కిషోర్ వాళ్ళమ్మ తను తెచ్చిన దుప్పటి రాఘవయ్య గారికి ఇచ్చింది. నిన్న రాత్రి నుంచి మీకోసం వెతుకుతున్నాము అన్నారు. బాగా జ్వరంగా కనిపిస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళలేదా అన్నది ఆవిడ. పర్వాలేదమ్మా, అంతా నా తలరాత, సాయంత్రానికి అంతా తగ్గిపోతుందిలే అన్నారు రాఘవయ్య గారు. ఈ కాలంలో అయిన వాళ్లే పట్టించుకోవటం లేదు, అలాంటిది వీళ్ళు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారు. భగవంతుడు వీళ్లను చల్లగా చూడాలి అనుకుంటూ నిద్రపోయారు. రాత్రి ఇంటికి వచ్చిన తండ్రితో అర్జున్ తాతగారి గురించి చెప్పాడు. నిజంగా నాకు మన తాతయ్యను చూసినట్లే ఉంది,
ప్లీజ్ నాన్న, ఇంటికి తీసుకొద్దామని ఏడవడం మొదలుపెట్టారు. సరే కిషోర్, ఉదయం వెళ్ళి పిలుచుకొని వద్దాం అన్నారు కిషోర్ తండ్రి. కిషోర్కి రాత్రంతా నిద్ర పట్టలేదు. కారణం, కిషోర్ వాళ్ళ తాతయ్య 3 నెలల క్రితమే మరణించారు. రాఘవయ్య గారిని చూస్తుంటే అతనికి వాళ్ళ తాతయ్యను చూసినట్లే ఉంది. అందుకే అంతగా ఆదరిస్తున్నాడు. ఉదయమే కిషోర్ తన తండ్రిని తీసుకొని నిన్న రాత్రి రాఘవయ్య గారితో మాట్లాడిన టీ షాప్ వద్దకు తీసుకుని వెళ్ళాడు. కానీ అక్కడ రాఘవయ్య గారు లేరు. నాన్న, నాకు తెలుసు తాతయ్య గారు ఎక్కడ ఉంటారో అంటూ ఎప్పుడూ రాఘవయ్య గారు కూర్చునే వేప చెట్టు వద్దకు తండ్రిని తీసుకెళ్ళాడు. నాన్న, తాతగారు అంటూ దగ్గరగా వెళ్ళాడు. తాతయ్య, జ్వరం తగ్గిందా అంటూ కిషోర్ అడగగా, కిషోర్ నువ్వేనా అన్నారు రాఘవయ్య గారు. చలిగా ఉంది బాబు అన్నారు. మీకు నిన్న దుప్పటి ఇచ్చాను కదా తాతయ్య, అది కనిపించట్లేదు, కప్పుకొని కూర్చోవచ్చు కదా తాతయ్య అంటూ కిషోర్ అడగగా, బాబు, నిన్న రాత్రి నేను నిద్రిస్తున్న సమయంలోనే ఎవరో వచ్చి దుప్పటి తీసుకెళ్లారు. నేను ముసలివాడను, అందులోనూ అంధుడను, ఏమి చెయ్యగలను అన్నారు. అర్జున్ తండ్రి రాఘవయ్య గారి చేతిని పట్టుకొని చూడగా ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది. మీకు చాలా జ్వరంగా ఉంది, మీరు మందులు సమయానికి వేసుకోవాలి. ఇలాగే ఉంటే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. మాతో పాటు ఇంటికి రండి అన్నారు. ఇప్పటికే నా కోసం చాలా చేశారు మీరు, నన్ను ఇలా వదిలేయండి, ఇంకా నేను మీ సహాయాన్ని పొందలేను అన్నారు రాఘవయ్య గారు. 5 నెలల క్రితం మరణించిన తన తాతయ్యని మీలో చూసుకుంటున్నాడు. వాడి కోసమైనా మాతో పాటు ఇంటికి రండి, నేను మీ కొడుకుతో సమానమే అని మరీ అడగటంతో ఇక ఏమీ మాట్లాడలేని రాఘవయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తూనే అన్ని పరీక్షలు చేసి మందులు ఇచ్చారు కిషోర్ తండ్రి. ధోతి కండువా వేసుకోవడమే అలవాటున్న రాఘవయ్య గారికి కిషోర్ మార్చుకోవడానికి తన తాతయ్య బట్టలు ఇచ్చాడు. టిఫిన్ తిని మందులు వేసుకొని కాసేపు నిద్రపోయారు రాఘవయ్య గారు. మందులు సమయానికి వేసుకోవడంతో రాఘవయ్య గారికి 3 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. ఒకరోజు రాఘవయ్య గారి గదికి టిఫిన్ తీసుకువచ్చిన అర్జున్ తల్లి నీలిమ, అంకుల్, నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అనింది. మీ కుటుంబం గురించి తెలుసుకోవచ్చా అని రాఘవయ్యను అడిగింది. మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు కదా అన్నది. గతం గుర్తు చేసుకొని రాఘవయ్య గారు అప్రయత్నంగానే వస్తున్న కన్నీళ్లను తుడుచుకోబోయారు. అయ్యో, బాధపడకండి, టిఫిన్ చేయండి అంటూ గది నుండి వెళ్ళిపోబోయింది నీలిమ. నా భార్య సీత, నాకు 2 కొడుకులు, రామ్, శ్యామ్. నేను నా భార్య వ్యవసాయం చేసుకుంటూ చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం. మా కుటుంబం వ్యవసాయంతోనే నడిచేది. నా కుటుంబంలో కొడుకులిద్దరూ పెద్ద చదువులు చదివారు, ఉద్యోగాలు చేసేవారు. వారికి తగ్గట్టే మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేశాం. పట్టణంలో 2 కొడుకులు కోడళ్ళు కలిసి ఉంటున్నారు. మమ్మల్ని చాలాసార్లు వాళ్ళ దగ్గరికి రమ్మన్నారు. కానీ ఆరోగ్యంగా ఉన్ననాళ్ళు వాళ్ళపై ఆధారపడకూడదు అనేదే నా నిర్ణయం. అందుకే ఎప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు పండుగలకు వాళ్ళే కుటుంబాలతో వచ్చేవారు.
గాయత్రి ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. అప్పుడప్పుడు మేము తీర్థయాత్రలకు కూడా వెళ్ళేవాళ్ళం. ఇక వృద్ధాప్యంలోకి వచ్చాము. కొడుకుల వద్ద సమయాన్ని గడుపుదామని నేను నా భార్య కొడుకుల వద్దకు చేరాము. మొదట్లో మా ఇద్దరిని చాలా బాగా ఆదరించారు కొడుకులు కోడళ్ళు. గ్రామంలో మేము ఉన్న ఇంటిని, నా పేరు మీదున్న 2 ఎకరాల భూమిని అమ్మేసి అందరం కలిసి ఉండొచ్చు అని పట్టణంలో 3 బెడ్రూమ్లు ఇల్లు కొన్నారు కొడుకులు. ఆస్తిని వాళ్ళ పేరు మీద రాయించుకున్నాక కొడుకులు కోడలలో చాలా మార్పు వచ్చింది. ఇంటి పని సీతతో చేయించేవారు, బయట పని నాతో చేయించడం మొదలుపెట్టారు. నాన్న, ఇంట్లో ఊరికే తిని కూర్చోవటమే కదా, కనీసం బయటి పనులైనా చెయ్యండి, తప్పులేదు అనేవారు కొడుకులు. చివరికి నేను అనుకున్నదే జరిగింది. అంత పెద్ద ఇంట్లో మా గదికి తాళం వేసి మమ్మల్ని స్టోర్ రూమ్లో ఉండమన్నారు. ఎందుకని అడిగినందుకు కోడళ్ళు పెద్ద గొడవ చేశారు. మా అమ్మ నాన్న వచ్చినప్పుడు ప్లేస్ సరిపోదు అని అనేవారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ రూమ్ వాడుకుంటాం అంటూ మమ్మల్ని స్టోర్ రూమ్లో ఉండమన్నారు. నా భార్య పేరు మీద ఉన్న భూమి గురించి వాళ్లకు తెలియదు. కొడుకుల బుద్ధి తెలిసిన తర్వాత నా భార్యతో గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేసుకొని జీవితం గడుపుదాం అని అనుకున్నాం నేను, నా భార్య. మరుసటి రోజు మా పెళ్లి రోజు. ఇద్దరం కలిసి దేవాలయానికి వెళ్ళి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ కారణంగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. నాకు కంటికి కాలికి దెబ్బ తగిలింది. సీతకు పెద్ద గాయం అవ్వటంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించినా లాభం లేకపోయింది. నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. కళ్ళకు కట్టుకట్టిన కారణంగా భార్యను చివరి చూపు కూడా చూడలేకపోయాను. భార్యను చివరి చూపు చూసుకోలేకపోయాననే బాధ నుండి తేరుకునే లోపే మరొక భయంకరమైన నిజం వినవలసి వచ్చింది. యాక్సిడెంట్ కారణంగా నా కళ్ళు పోయాయని డాక్టర్ గారు చెప్పారు. కాలి ఎముక విరగటంతో ఆపరేషన్ చేశారు. నేను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. హాస్పిటల్ నుంచి వచ్చిన తరువాత నేను అందరికీ భారం అయ్యాను. అంతకుముందు సీత నాకు కావలసినవన్నీ చూసుకునేది. కానీ ఇప్పుడు కోడళ్ళు సమయానికి భోజనం కూడా ఇచ్చేవారు కాదు. నా గదిలోకి వెళ్ళడం కూడా కష్టంగా ఉండేది. గుడ్డితనం వలన మొదట్లో నడవడం కూడా కష్టంగా ఉండేది. చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. కళ్ళు లేని మీ నాన్నను ఇంకా చూసుకోవటం మా వల్ల కావట్లేదు, ఏదైనా దారి వెతకండి అన్నది పెద్ద కోడలు. అలాగే చిన్న కోడలు, మీ నాన్నను చూసుకోవటానికి ఎవరినైనా పని మనిషిని పెట్టండి, మా వల్ల అవ్వట్లేదు అన్నది. ఇద్దరు అన్నతమ్ముళ్ళు మాట్లాడుకొని ఒక అబ్బాయిని పని మనిషిగా పెట్టారు. వారం రోజులు బాగానే గడిచింది. ఆ అబ్బాయి కావలసినవన్నీ అందించేవాడు. మెల్లమెల్లగా కోడళ్ళు ఆ అబ్బాయిని ఇంటి పనులకు వాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు ఆ అబ్బాయి పనికి రాలేదు. ఇద్దరు కోడళ్ళు తమ తమ గదుల్లో కూర్చున్నారు. ఎవ్వరూ భోజనం ఇవ్వలేదు. కనీసం ఉదయం నుండి టీ కూడా ఇవ్వలేదు. ఆకలి తట్టుకోలేక నేనే వంటగదికి వెళ్ళాను. పొరపాటున గాజు గ్లాసు నా చేతికి తగిలి పడిపోయింది. ఇద్దరు కోడళ్ళు పరిగెత్తుతూ వచ్చారు. ఏ ముసలోడా, కళ్ళు కనపడవు, రూమ్లో పడి ఉండొచ్చు కదా. 3 రోజుల తర్వాత కాలి నొప్పి ఎక్కువ కారణంగా
కాలు కదపలేని పరిస్థితికి వచ్చాను. కొడుకులిద్దరూ నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. 3 రోజుల తర్వాత వచ్చి తీసుకొని వెళ్తాము అన్నారు. కానీ ఎవ్వరూ రాలేదు. అన్ని అవమానాలను భరిస్తూ ఇంకా ఎన్నాళ్ళుండాలి ఇలా? ఇక ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు నా పనులను చేయటానికి గొడవలు కూడా పడతారు. ఒక్కొక్కసారి భోజనం కూడా ఇచ్చేవారు కాదు. ఆకలికి తట్టుకోలేక ఏదన్నా తినడానికి వంటింటి వరకు వెళ్ళాలన్నా కళ్ళు కనపడక పడిపోయేవాడిని. చాలాసార్లు నేలపైన నీళ్లు కనపడక పడ్డాను. నన్ను చూసి కోడళ్ళు నవ్వేవాళ్ళు. ఎప్పుడూ సహాయం చేసేవాళ్ళు కాదు. మా కర్మ కాకపోతే ఇంకా నిన్ను ఎన్ని రోజులు భరించాలి అంటూ తొందరగా నీ భార్య దగ్గరికి వెళ్ళొచ్చుగా అని చాలాసార్లు అవమానకరంగా మాట్లాడారు. కానీ ఇన్ని అవమానాలు పడుతూ ఇంట్లో ఉండడం కంటే ఇలా రోడ్డు మీద బతకడమే మేలు అనుకొని ఒంటరిగా చేతికర్ర సహాయంతో దొరికింది తింటూ లేకపోతే కడుపు మార్చుకుంటూ కాలాన్ని గడుపుతున్నాను అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు రాఘవయ్య గారు. నీలిమ కూడా తన 2 కళ్ళు తుడుచుకుంటూ గది నుండి మౌనంగా వెళ్ళిపోయింది. మా హాస్పిటల్లో ఫ్రీ ఐ కన్సల్టెన్సీ జరుగుతుంది. అంటే అవసరమైతే ఆపరేషన్ కూడా ఖర్చు తక్కువలో చేస్తారు. విదేశాల నుండి కళ్ళకు సంబంధించిన డాక్టర్లు వచ్చి చూస్తారు. మీరు కూడా నాతో పాటు రండి అన్నారు కిషోర్ నాన్నగారు మధు. ఒకసారి టెస్ట్ చేద్దాం. పుట్టినప్పటి నుండి గుడ్డితనం లేదు కాబట్టి ఆపరేషన్ చేస్తే తిరిగి లోకాన్ని చూడగలరు అనుకుంటా అన్నాడు మధు. వద్దులే మధు, ఇప్పటికే నా వలన మీకు చాలా శ్రమ కలిగింది. ఇక కళ్ళ ఆపరేషన్ అంటే వద్దులే, నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నారు. రాఘవయ్య గారు, అలా అనకండి. ఫ్రీ కన్సల్టెన్సీ అంటే ఫ్రీగా చూస్తారు. అలాగే ఆపరేషన్ కూడా తక్కువ ఖర్చులో అయిపోతుంది అన్నాడు మధు. అక్కడే ఉన్న కిషోర్ కూడా తాతయ్య వెళ్ళు ప్లీజ్ అన్నాడు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత రాఘవయ్య 2 కళ్ళు చెక్ చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత కళ్ళు 2 కనపడే అవకాశం ఉంది అన్నారు. ఆపరేషన్ చేయవలసిన సమయం వచ్చింది. ఆపరేషన్ తర్వాత ముందు నేను నిన్నే చూడాలి కిషోర్ అన్నారు రాఘవయ్య గారు. సరే తాతయ్య అన్నాడు కిషోర్. ఆపరేషన్ చేశారు. రాఘవయ్య గారు మెల్లమెల్లగా కళ్ళు తెరచి ముందు కిషోర్నే చూశారు. తాతయ్య అంటూ ఎగిరి తాతయ్యను హత్తుకున్నాడు కిషోర్. కొన్ని రోజుల అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళారు రాఘవయ్య గారు. ఒకరోజు సాయంత్రం, బాబు మధు, మీరు చేసిన సహాయానికి మీకు నేను ఏమైనా చేయాలని అనుకుంటున్నాను అని తన బ్యాగ్లో ఉన్న కొన్ని పేపర్లు తీసి, ఇవి నా భార్య పేరు మీదున్న భూమి, మన గ్రామానికి దగ్గరలోనే ఉంది, ఇవి తీసుకోండి అన్నారు. ఇది అమ్మి ఆ డబ్బులు దేనికైనా ఉపయోగించండి అన్నారు. మేము ప్రతిఫలం చూసి మిమ్మల్ని ఆదరించలేదు కాబట్టి మీరు ఆ భూమిని దేనికైనా ఉపయోగించవచ్చు అంటూ, మీ గ్రామంలో మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయా అని అడిగాడు మధు. లేదు, ఏమైనా అవసరం ఉంటే సిటీకే రావాలి అన్నారు. మీరు ఈ భూమి ఏదైనా మంచి పనికి ఉపయోగించమన్నారు కాబట్టి అక్కడ ఒక హాస్పిటల్ కట్టడానికి నాకు చేతనైన సహాయం చేస్తాను, కొంచెం డబ్బు లోన్ తీసుకోవచ్చు అన్నారు.
మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నారు. సరే మరి, మంచి పనికి ఆలస్యం ఎందుకు అని మరుసటి రోజు నుండే హాస్పిటల్ కట్టడం మొదలుపెట్టారు. 1 సంవత్సరంలో హాస్పిటల్ కట్టారు. సీతా హాస్పిటల్ అని పేరు పెట్టి కిషోర్తో ఓపెనింగ్ చేయించారు. మంచి డాక్టర్లు ఉండటం, ఫీజు తక్కువగా ఉండటంతో చుట్టుపక్కల నుంచి చాలా జనాలు వచ్చేవారు. మధు తన హాస్పిటల్తో పాటు సీతా హాస్పిటల్ని కూడా చూసుకునేవాడు. రాఘవయ్య గారు మధుతో కలిసి హాస్పిటల్ నడపటం, మీటింగ్లలో పాల్గొనటం అన్నీ నేర్చుకున్నారు. రాఘవయ్య గారు, రేపు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరు అటెండ్ అవ్వాలి అని అందుకు కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారు మధు. మనమిద్దరం కలిసి రేపు ఉదయం వెళ్ళి, ఈరోజు ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది, ఆ అబ్బాయికి కిషోర్ అంత వయసు ఉంటుంది, ఒకసారి తనని చూసి వెళ్ళాలి అన్నాడు మధు. మరుసటి రోజు ఇద్దరూ గ్రామంలోని హాస్పిటల్కు బయలుదేరుతారు. కానీ ఇంతలో మధు హాస్పిటల్ నుండి ఒక అర్జెంట్ కేస్ వచ్చింది అని కాల్ వస్తుంది. మధు అక్కడ కేసు చూసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. రాఘవయ్య గారు మీటింగ్ అటెండ్ అవ్వటం కోసం తన హాస్పిటల్కి వెళతారు. ముందు రోజు ప్రమాదం జరిగిన అబ్బాయికి కాలికి స్కానింగ్ తీస్తే తొందరగా ఆపరేషన్ చేయకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి కాలు తీసేయవలసి వస్తుంది అంటారు. మరి డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు అని ఆ తల్లి తండ్రి అడగగా, డాక్టర్ సిటీలో ఉన్న తన హాస్పిటల్కి ఒక కేసు చూడటానికి వెళ్ళారు, సాయంత్రానికి వస్తారు అని చెప్పారు నర్సులు. ఇప్పటికిప్పుడు వేరే హాస్పిటల్కి కూడా మార్చలేం కదా, ఇక్కడ డాక్టర్స్ బాగా చూస్తారు అని వచ్చాము, డాక్టర్ గారికి ఫోన్ చేయండి అన్నారు తల్లి తండ్రి. మేం ఫోన్ చేస్తే మమ్మల్ని అరుస్తారు, క్యాబిన్లో ఎండి గారు ఉన్నారు, ఆయన ఏమైనా మీకు సహాయం చేయగలరు అని నర్సు చెప్పింది. సరే అంటూ వాళ్ళిద్దరూ ఎండి క్యాబిన్కి వెళ్ళగా అక్కడ రాఘవయ్య గారు మీటింగ్లో మాట్లాడుతుండటం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. నాన్న, నువ్వేంటి ఇక్కడ అంటూ లోపలికి వస్తున్న పెద్ద కొడుకు కోడలిని సెక్యూరిటీ ఆపేస్తారు. వాళ్లను లోపలికి పంపించు అంటూ సైగ చేశారు రాఘవయ్య గారు. లోపలికి వచ్చిన వాళ్ళు, నువ్వు హాస్పిటల్ ఎండి ఎలా అని అడుగుతారు. కానీ వాళ్లతో మాట్లాడటం ఇష్టం లేని రాఘవయ్య గారు అక్కడి నుండి వెళ్ళిపోతూ బెడ్ మీద ఉన్న తన మనవడిని చూసి ఆగిపోతారు. అయితే నిన్న ప్రమాదం జరిగింది నా మనవడికేనా అంటూ తన దగ్గరికి వెళ్తాడు. వెంటనే అక్కడికి వచ్చిన కొడుకు కోడలు, మామయ్య, మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని చాలా బాధ పెట్టాము, మా బాబుని కాపాడమని ప్రాధేయపడ్డారు. నర్సుని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే మధుకు ఫోన్ చేసి, మధు, నిన్న యాక్సిడెంట్ జరిగింది నా మనవడికే, తొందరగా వచ్చి ఆపరేషన్ చెయ్యి అంటారు రాఘవయ్య గారు. మధు వెంటనే వచ్చి ఆపరేషన్ చేస్తాడు. అది సక్సెస్ కూడా అవుతుంది. కొంచెం సేపటికి అక్కడికి వచ్చిన తమ్ముడు అతని భార్యకు జరిగిన విషయం అంతా చెబుతారు. నలుగురు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి అతని కాళ్ళ మీద పడి, మమ్మల్ని క్షమించండి నాన్నగారు, మా దగ్గర డబ్బులు లేని సమయంలో మీరు బాబుకి ఆపరేషన్ చేయించారు, మా ఆఫీస్లో నష్టం రావటంతో మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు, ఇప్పుడు మాకు ఉద్యోగాలు కూడా పోయాయి, మమ్మల్ని ఇప్పుడు
మీరే ఆదుకోవాలి అంటూ ప్రాధేయపడ్డారు. విధి రాసిన నాటకాన్ని ఎవరూ తప్పించుకోలేరు అంటూ తన కారు ఎక్కి వెళ్ళిపోయారు రాఘవయ్య గారు. రేపు ఇంకొక కొత్త కథనంతో మీ ముందు ఉంటాను. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.